బాస్ యా ఆఫ్ కోర్స్ డైలీ ఓకే, ఎలా అనిపిస్తుంది? ఫైన్, బాగుంది. స్టార్టింగ్ డేస్ కంటే ఇప్పుడు చాలా బాగుంది. ఓకే, మరి ఇప్పుడు అందరికీ ఏం కన్ఫ్యూజన్ లేకుండా టాప్ 5 ఎవరో తెలిసిపోయింది. మరి ఈ టాప్ 5 డిజర్వ్డేనా? యా ఆఫ్ కోర్స్ డిజర్వ్. యా ఓకే, అయితే సంజన గారు డిజర్వ్ కాదు, సంజన గారి ప్లేస్లో భరణి గారు ఉండాలని చెప్తున్నారు. మరి మీరేమంటారు? సంజన భరణ్ ఒకసారి బయటికి వెళ్ళి వచ్చారు, మేబీ హీ మైట్ నో, కానీ సంజన మాత్రం డే 1 నుంచి అక్కడే ఉంటుంది. ఎంతమంది టార్గెట్ చేసినా, తన దొంగ అన్నా, లేకపోతే మొన్న రీసెంట్ వీక్ డేస్ టాస్క్లో తనని 2 గేమ్స్ నుంచి తీసేశారు. ఈవెన్ తనకి 0 ఇచ్చినా 50,000 ఇచ్చినా కానీ తను అట్లే స్టేబుల్గా ఉన్నారు కాబట్టి ఐ థింక్ దే ఆర్ డిజర్వ్. మరి సుమన్ శెట్టి గారు ఎలిమినేట్ అయ్యారు, మీ ఫీలింగ్ ఎలా ఉంది? ఉంటే బాగుండు, బట్ ద బెస్ట్ ఈజ్ ఆల్వేస్ ద బెస్ట్ కదా. యాక్చువల్గా సుమన్ శెట్టి గారు టాప్ 5 క్యాండిడేట్, అతనే డిజర్వ్ అని చెప్పారు. మరి ఆయన టాప్ 7కే వెళ్ళిపోయాడు. మరి మీరేమనుకుంటున్నారు? మేబీ తను ఫస్ట్ 2-3 వీక్స్లో తను ఆడలేదు, జస్ట్ గమ్లా ఉన్నారు, ఏదో ఉన్నామా ఉన్నట్టు, మేబీ అది ఎఫెక్ట్ అయ్యి ఉండొచ్చు. ఓకే, మరి నిన్న సాటర్డే ఎపిసోడ్లో సుమన్ శెట్టి గారు వెళ్ళిపోయారు. మరి ఇవాళ సండే ఎపిసోడ్లో భరణి గారు కూడా ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోతారు అంటున్నారు. మరి మీరేమంటారు? వెయిట్ చేయాలి, ఇంకా టెలికాస్ట్ అవ్వలేదు కదా. ఓకే, సో మీకు ఇష్టమైన డిజర్వ్డ్ క్యాండిడేట్ ఎవరు టాప్ 3లో? టాప్ 3లో ఫస్ట్ కళ్యాణ్, నెక్స్ట్ ఇమాన్యుయల్, నెక్స్ట్ డిమోన్ పవన్. ఓకే, కప్ ఎవరు గెలుస్తారు? చాలా నేను గెస్ట్ చేస్తున్నంత వరకు మేబీ కళ్యాణ్. ఒక్కసారి లేడీ కూడా రావాలని మీకు లేదండి బిగ్ బాస్ కోర్స్ ఉంది, కానీ ఓటింగ్ ప్రకారం చూసుకుంటే బేసిక్గా ఇప్పుడు ఇమాన్యుయల్ ఉన్నా, తనుజ ఉన్నా, కానీ కళ్యాణ్ కనుక ఓటింగ్ దాంట్లో ఉంటే ఫస్ట్ నెంబర్ 1 కళ్యాణ్కి వస్తుంది. అయితే చాలా మంది చెప్తున్నారు కదా, ఈసారి కళ్యాణ్ కప్పు గెలవడు, ఇమాన్యుల్ ఒక కామనర్ని కప్పు ఇవ్వరు, ఇమాన్యుల్కే ఇస్తారు సెలబ్రిటీ అని చెప్పి చెప్తున్నారు. మరి మీరేమంటారు? కామనర్ గెలిస్తే బాగుంటుంది, ఎందుకంటే మనం కూడా కామన్ కదా. సో ఇలా కామనర్కి ఇచ్చేస్తే నెక్స్ట్ సీజన్ ఎవరు రారు కదా సెలబ్రిటీలో అని చెప్తున్నారు. సెలబ్రిటీస్కి టగ్ ఆఫ్ వార్ ఇచ్చాడు కదా కళ్యాణ్ కూడా. అవునండి, సెలబ్రిటీ ఇజ్జత్ ఇస్తున్నారు కామనర్స్ని పిలిచి అని చెప్తున్నారు కొందరు. ఎందుకు పోతుందండి, వాళ్ళు కూడా మనుషులు, వీళ్ళు కూడా మనుషులు. వీళ్ళ ఫేమ్ వచ్చింది, వీళ్ళు డెవలప్ అయ్యారు, వాళ్ళ ఫేమ్ రాలేదు, వాళ్ళు అక్కడే ఉన్నారు. కానీ గేమ్స్లో మాత్రం ఈక్వల్ టగ్ ఆఫ్ వార్ ఇచ్చాడు కదా. మరి ఫస్ట్ ఫైనలిస్ట్ కళ్యాణే కదా, తను కామనరే కదా. కామనర్స్ విన్ అవ్వాలనే కదా వాళ్ళకి ఆపర్చునిటీ ఇచ్చింది. మరి ఓకే, మరి ఇప్పుడు వచ్చిన 6 కామనర్స్ అయితే ఎంట్రీ ఇచ్చారు కదా. మరి వీళ్ళల్లో టాప్ 5లో ఇద్దరు, ఒక డెమోన్ పవన్, ఆ తర్వాత కళ్యాణ్ పడాలా, వీళ్ళిద్దరే ఉన్నారు. వీళ్ళిద్దరు కాకుండా మరి టాప్ 5కి డిజర్వ్డ్ అనుకున్న క్యాండిడేట్ ఎవరైనా ఉన్నారా? దివ్య, ఎందుకంటే తను ఇట్లా ఏమంటారు ప్రాపర్గా డెసిషన్స్ తీసుకుంటుంది, తను ఊరికే ఎట్లా ట్విస్ట్ అవ్వదు. ఓన్లీ తను మైనస్ అవ్వడానికి రీజన్ మేబీ తన బాండ్ కానీ, తను గట్టిగా అవ్వడం. పేరెంట్స్ కూడా చెప్పారు కదా, మీరు అట్లా కమాండింగ్ చేయొద్దని, మేబీ అది ఎఫెక్ట్ అయ్యి ఉండొచ్చు తనకి. ఓకే, మరి మీకు తనుజ గారి గేమ్ ఎలా అనిపిస్తుంది? లాస్ట్ వీక్ అయితే తను చాలా బాగా ఆడింది. రీతు అయితే ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోయింది. మరి అక్కడ నుంచి డెమోన్ పవన్ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాడు, డెమోన్ పవన్ చాలా హ్యాపీగా ఆడుతున్నాడు అంటున్నారు. మరి మీరేమంటారు? అట్లేం లేదు, తను హీ ఫీల్స్ లైక్ తను ఒక రెస్పాన్సిబిలిటీ పోయింది, నేను ఇంకా ఫ్రీ బర్డ్ అన్నట్టు బిహేవ్ చేస్తున్నాను. మరి మొన్న ఒక టాస్క్ జరిగినప్పుడు రీతుని గుర్తెచ్చుకున్నాడు కదా, నువ్వు ఉంటే నాకు సపోర్ట్ చేసే దాని అని చెప్పేసి చెప్పాడు కదా. మరి దాన్ని బట్టి మీరేమంటారు? తను డిసైడ్ అవ్వాలి, తనకు సపోర్ట్ కావాలా, ఫ్రీగా ఉండాలని. మేబీ తను ఫ్రీగా ఉన్నప్పుడే ఎక్కువ లైక్ ఫ్లాష్ లైట్కి వచ్చిందని నేను అనుకున్నాను, లైట్ లైట్లకు ఎక్కువ వచ్చిందని నేను అనుకున్నాను. అయితే రీతు అయితే వెళ్ళిపోయింది. మరి రీతు యొక్క ఓటింగ్లు మరి డెమోన్ పవన్కి ఏమైనా పడే అవకాశం ఉందా? వాళ్ళ గేమ్ ప్రాపర్గా, వాళ్ళ బాండ్ ప్రాపర్గా అర్థం చేసుకున్న వాళ్ళు వేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ అట్లానే కాదు, రీతు పైన డిపెండ్ డెమోన్కి కదా. డెమోన్ గేమ్ బాగుంటే కదా డెమోన్కి వచ్చేది. అంటే రీతు ఫ్యాన్స్ ఏమైనా డెమోన్ పవన్కి ఓటేస్తారు అనుకుంటున్నారు? కొందరు వేయచ్చు, కొందరు వేయకపోవచ్చు. ఇప్పుడు ఓన్లీ గేమ్ మట్టుకే చూసే వాళ్ళు మాత్రం అట్లా ఏమి ఉండదు, ఎవరు బాగా వాళ్ళకి వేసేస్తారు. ఓకే, థ్యాంక్ యూ.